పోయింది ఏం పిచ్చి పట్టింది పో ముదిరిపోయింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మేడం ఓ అమ్మ నైనా స్వామి, అసలు 7 గ్రహాలు ఒకటే తిరిగి. శివా కరా ఎవరైనా నా గురించి అడిగినా ఏం చేసినా బిజీగా ఉన్నాను చెప్పు. నేను వాళ్ళ ఫోన్లు ఎవరు ఎత్తడం లేదు. ఫ్లైట్ మోడ్ లెక్కేసిన అప్పు చేసిన దాని గురించి కాదు. ఫ్లైట్ మోడ్ వేసినాను. నీకు ఒకవేళ ఫోన్లు ఎవరైనా చేసినారంటే అన్న బిజీగా ఉన్నాడు. నేను అన్న బిజీ నేనేం చెప్పను స్వామి, బిజీగా ఉన్నాడని చెప్పి చంపేస్తారు మళ్ళా మళ్ళా. మళ్ళీ ఏంది ఆ పెన్ను పేపర్ పట్టుకురాపో. ఏంటికి పెన్ను పేపర్ చెప్తా కదా పో. నీ వెనకాలకు కొండలకి ఇద్దామని అలా ఏంటిగో తేపో. నీ పర్వతాలకు ఇద్దామని ఉన్నాను. రాసేకొచ్చా బా సారీ ఏమనుకుంటు. అదేలే నువ్వు దమ్ముడి కొనికిరా ఉన్నది తెలుసు. అదేలే నువ్వు దమ్ముడి కొనికిరా ఉన్నది తెలుసు. రాసికి రాదని ఇప్పుడు నేనే చూసి నేనే రాయాలంటే నమ్మ టైం పడుతుంది. నీకు 100 రూపాయలు ఇస్తారా? అత్తవా? తెలుగు వచ్చా? వచ్చు. ఎట్లా అర్థమైతే చాలులే. పైన హెడ్డింగ్ రాయి. గుడ్ల గువ్వు నువ్వు రాసుకో. గిడ్డు గువ్వు గుడ్డ గువ్వు అని నువ్వు రాసుకో. ఇవే అవలాలు తగ్గించుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. అర్థమైందా? తర్వాత నీ చరిత్ర కూడా చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు గ్రహాల దినం. అర్థమైందా? గ్రహాల దినము. ఈ రోజు గవర్నమెంట్ వాళ్ళు, గ్రహాల శాఖ సంబంధించిన వాళ్ళు ఈ రోజు ఎవరైతే ఏం పురుషుడో చెప్పినారప్ప వాళ్ళు. ఆది పురుషుడు రోజు కారజన్ముడికి గ్రహాలు మన టెలిస్కోప్ ద్వారా, కంప్యూటర్ ద్వారా కనపడనివి కూడా కాలపురుషుడికి ఈ రోజు కనపడతాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంది ఆ పురుషుడు అందరు పురుషులే, కానీ కారజన్మ పురుషుడు అనేది ఒకడు ఉంటాడు. ఏమి నువ్వు కారజన్ముడా? నువ్వు కారజన్ముడా? ఏ పాపరమ్మ కూడా బయట చెప్పుకో. ఇట్లాడే చిన్నపిల్లలకి నేను కారజన్ముడు అంటే తీసుకుంటావా? నీకు డబ్బులు ఇస్తా అని చెప్పినా రాసిన దానికి. నేను ఇక్కడ చూడు, నేను కారజన్మ పురుషుణ్ణే, నువ్వు కాళ్ళు ఎత్తే పురుషునివి. కారజన్మ పురుషుణ్ణే, నువ్వు కాళ్ళు ఎత్తే పురుషునివి. అర్థమైందా? అంటే నువ్వు ఏ టైపు లెక్కేసుకో. చేయకుండా నేను వాళ్ళ కాల్ కనెక్ట్ చేస్తాను, మాట్లాడతా. నీ కారజన్మ ఉందో కదా, నీకు ఇప్పుడు రుజువు అవుతుంది కదా. చూద్దాము. ఏమైనా కనిపిస్తున్నాయా ఆకాశంలో? కనబడుతున్నా. ఏంది కనబడతాయి? పక్షులు. ఒక్క నిమిషం ఉండు. నీకు కనబడుతున్నా? కనబడేటి వెంటనే నీకు ఇప్పుడు తెలుస్తాయి. రెండుసేపు ఉండు. అయ్యో ఊరినే ఉండు. మేడం గ్రహ శాఖ వాళ్ళకి కనెక్ట్ చేయండి. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. టైం అయింది మీరు చెప్పినట్లే. ఎక్విప్మెంట్తో రెడీగా ఉన్నాను. ఎక్విప్మెంట్ ఇది దొడ్డిపోయేది. సరే మేడం, ఓకే. మీరు కనెక్ట్ చేయండి. నా బ్యాంక్ ఇదే, ఈ నెంబర్కే కనెక్ట్ అయి ఉంటుంది. పేమెంట్ మీరు దీనికే చేయొచ్చు డైరెక్ట్. ఓకే మేడం. ఇది నిజంగా? ఒక్క నిమిషం ఉండు. ఏమి నోట్లో పెట్టుకుంటారు? నోట్లో పెట్టుకునేది కాదులే. ఏం పిచ్చి పట్టింది పో ముదిరిపోయింది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. రాసుకో చెప్తా మేడం. మన భూమి కంటే 3 రెట్లు చిన్నగా ఉంటుంది. అది నాకు తెలిసి అంగార గ్రహం లెక్కే ఉంది.
కొద్దిగా కాంతి ఉంది. ఒక్క నిమిషం. మేడం అది కొద్దిగా రౌండ్గా లేదు, మన భూమి లెక్క కొద్దిగా స్క్వేర్ షేప్లో వస్తుంది. అది రాసుకొని నాకు 3,000 రూపాయలు నా అకౌంట్లోకి వేసింది మేడం. ఇప్పుడు నేనేం చేయలేదు. అదే మేడం, గ్రహాల సైజు బట్టి అకౌంట్లోకి వేస్తా అన్నారు కదా. ఇది భూమి కంటే 3 రెట్లు చిన్నది కాబట్టి 3,000 వేయండి. మిగతా నేను చెప్పుకుంటూ పోతాను, దాని తగ్గట్టు క్రెడిట్ చేయండి. ఇప్పుడు వేడే వేసినారా? 3,000 వేసినారా మేడం? వచ్చింది మేడం. ఇప్పుడు నాకు చాదనైనంత వరకు ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. మేడం నాకు చాదనైనంత వరకు ఇప్పుడు మొత్తం ఏమేమి కనబడతాయని మీకు అన్ని చెప్తాను. మీరు వెంటనే స్పాట్లో నా అకౌంట్కి అమౌంట్. సరే మేడం. ఏంది నాకు కనపడలేదు. నీకెందుకు కనపడుతుంది? నువ్వు ఏం పురుషుడు నువ్వు? మళ్ళీ వెంటనే పడుతుంది. నీ కారజన్ముడికి కనపడేది వేరే ఉంటాయి, అర్థమైందే? కారాజన్మునికి కనబడేది అందరికి కనపడవు, అల్లా టప్ప కాదు. ఇప్పుడు డబ్బులు పడేది ఎందుకు? చేసుకో. నువ్వు రాయవా? చేసుకో. నువ్వు రాయవా? కాదు, మధ్యలో నీకు డబ్బులు ఇస్తా అంటున్నాను కదా, రారా. ఈడే వెళ్ళిపోతున్నాడు. శివా, ఇదోటి రాదురారా. ఇదే పెన్సిల్ ముక్క కూడా ఎరగొట్టిపోయినా రే. ఓం భీం భీం తసర్దో సోం శాం భీం ఓం నమ శివాయ గ్రహ ఓం భీం ఓం నమ శివాయ. What happened? You are looking so sad and bad. నీ కాదు, నేను కారాజన్ముడు అన్నాడని చెప్పి నువ్వు అప్పుడే నాకు భక్తుడు అయిపోయినా అంటావు. అయితే నువ్వు భక్తుడిగా అయ్యే కదా నాకు ఇప్పుడు కాలు ముక్కేకి వచ్చినావా? నేను కూడా కాలజన్ముని. ఎవడైపోయా స్టార్టింగ్ లో కాళ్ళు ఎత్తే జన్ముడే. జన్మించింది కాళ్ళు ఎత్తేకి కాళ్ళు లేపేకే. కారజన్ముడితో పెట్టుకోవద్దు పట్టు. నేను జన్ముని నాకు కనబడతాయి. ఏం కనబడతాయి? గ్రహాలు. నువ్వు నిజం కారజన్ముడా? మళ్ళా నువ్వు కాదు, నేను అసలు మళ్ళా నీకు తెలియదు నా గురించి. నువ్వు సీరియస్ చెప్పు. ఇప్పుడు లైన్ లో ఉంది, మేడం ఉన్నారు లైన్ లో వాళ్ళు. చాలా నీకన్నా పెద్ద పెద్ద కనబడతాయి నాకే. ఏంటివి? అదే నువ్వు చూసేది పెద్ద పెద్ద వేర్లే, నేను చెప్తాను. అదే నువ్వు చూసేది పెద్ద పెద్ద వేర్లే, నేను చెప్తాను. గ్రహాలు పెద్ద పెద్ద దాని గురించి మాట్లాడతానా? కాలజన్ముని ఇప్పుడు ఎవరు? నేను కూడా. మళ్ళా ఏమి ఏంది జిమ్మా, ఏది అంత మండుతుంది? అది ఏమనమ్మా, ఏది మండుతుంది? అదే ఎర్రగట్టమ్మా స్వామి. ఆ హీటు మన మనసు మీద పడితే ఏమైతుంది? బట్టలు వేసుకొచ్చుకోపోతే హీట్ పడుతుంది కదా నీకు. పో బట్టలు వేసుకొచ్చుకో, లావు ఏమైనా వేసుకొచ్చుకో, తార్పాలు కట్టుకో. నువ్వు కట్టుకో. ఇస్తే మేడం చెప్తే డబ్బులు పడతాయి ఇక్కడదే. హలో మేడం, నాకు అసలు ఒక గ్రాము పెద్దగా ఎర్ర మండిపోతుంది మేడం. నాకు దానికి బట్టి ఒక 5,000 వేసాను మేడం. ఎర్రగ్రహాలకు డబ్బు లేరు. ఎర్రగంటే ఆరెంజ్ టైప్ లో ఉంది మేడం. పెద్ద గ్రామ్ అది. దాన్ని అసలు ఎవరు ఊహించలేరు. అది అంత టైప్ ఆఫ్ ఉంది. అసలు ఈ ప్రపంచంలోనే అతివంత శక్తివంతమైన గ్రామం అది. దాని పేరు ఆరెంజ్. అంటే నువ్వు ఫైనల్ కి వచ్చేసినావు, నువ్వు చెప్పే అవసరం ఉండదు. ఏంటి అంత పెద్ద ప్రపంచంలో అంత మించి ఉండదంటే నువ్వు చెప్పింది కరెక్టా కాదా అనేది నేను చెప్పాలా. నేను పురుషుని, నేను చెప్పాలా? పురుషుని మేడం. ఏంటి మేడం, ఒక 5,000 వేయండి. ఇది పట్టుకో నిమిషము.
మేడం నక్షత్రాలు 3 నక్షత్రాలు కలిసి ఉండే గ్రహం ఉండదని చెప్పినారు కదా, నేను 3 నక్షత్రాలు కలిసిన గ్రహాన్ని చూసినాను. నువ్వు పక్కకు రా నేను కూడా మేడం. 30,000 ఏంటి మేడం? మేడం ఓ అమ్మ నైనా స్వామి, మేడం ఓ అమ్మ నైనా స్వామి, అసలు 7 గ్రహాలు ఒకటే తిరిగి ఉన్నాయంటే అసలు ఏడా 7 ఉన్నాయి మేడం. ఆల్రెడీ అసలు ఏడు ఆల్రెడీ కనుక్కున్నాను, నువ్వే కొత్తగా చూసి చెప్పిన ఏడు ఆల్రెడీ కనుక్కున్నాను, నువ్వే కొత్తగా చూసి చెప్పిన డబ్బులు చూడండి. 7 2 ఉన్నాయి. 7 2 ఉంటే ఎన్ని అవుతాయి? 14 అవుతాయి. 14 ఆల్రెడీ చూసినారు. నేను చెప్పిన 14 చూసి డబ్బులు పడినాయి. 14 మేడం మొత్తము 7 5 ఉన్నాయి మేడం, ఒకటే చోటే. 7 5 ఎంత మేడం? కట్టి చెప్పు, డబ్బులు వేస్తుంది. 7 5 45 మేడం ఖచ్చితంగా. 7 5 45 మేడం ఖచ్చితంగా. ఎల్కేజీలో పడండి. అంటే భారీ ఉంది. దానికి 30,000 40,000 యాడ్ చేస్తే చాలా మంచిదే. మేడం మేడం చెప్పి చాలా అంటే ఇది ఒకరి తర్వాత ఒకరు చెప్పుకో. 1996లో చూసిండేది. 1996లో చూసిండేది ఇది. 1996 మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. ఏ గుడ్ల స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను చెప్పేది స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1996 ఆగస్టు 47. 47 ఎవడు మీ తాత పెట్టినా 30 రోజులు. ఎవడు మీ తాత పెట్టినా 30 రోజుల తర్వాత 47 అంటే 17 రోజులు. 17 రోజులు కాదు, ఎన్ని రోజులు ఉంటాయి? 30. మళ్ళా 47 అంటాను. మళ్ళా 47 ఎందుకు వస్తుంది? ఆగస్టు మేడం ఒక్కటి నేను చెప్పి మీరు షాక్ అవుతారు. 1996లో కనుగోపడినది కన్నా 3 రెట్లు ఎక్కువ ఉంది ఇది. అప్పుడు కనుక్కునే గ్రామం ఇప్పుడు ఎవరికి కనపడలే, అప్పుడు ఊరికి కనపడింది. ఒకటి వద్దా క్లారిటీ చెప్పేద్దాం. ఫస్ట్ నువ్వు ఏమేమి కనపడతానని చెప్పేసి డబ్బులు వేస్తారు, నేనేమేమి కనపడతాను డబ్బులు వేస్తాను. నాకే వద్దు, అర్థమైందే? అది సూర్యగ్రహం అంటారు దాన్ని రాసుకోండి మేడం. దాంట్లో 30,000 వేసేయండి. అసలు ఎవరు మీరు చూసినంటే షాక్ అవుతారు. ఫాస్ట్గా నువ్వు మొత్తం కవర్ చేసేసి నువ్వు టకటక చెప్పేసి. అదే బాలగ్రహము, నేగ్రహము, సుగ్రహము చెప్పు. విశ్వగ్రహణము, చతురస్రము, త్రిపురస్రము, ఆంధ్రప్రదేశము, ఆంధ్ర రాష్ట్రమా? నువ్వు ఆ పేపర్లో బెంగళస్ గ్రాము, నిరడాసు, బీరస్సు గ్రాము, అసలు చూసేవాళ్ళు నిజం గ్రహాలు చూసేవాళ్ళు ఇట్లా మొత్తము బెండ్ అయి చూస్తారు. అది చూస్తానా నేను కూడా బెండ్ బెండే. మేడం 14 సంవత్సరాల కోట్లో ఉండే ఒక గ్రామం మిడ్రీన్ గ్రామం. అది అసలు షాక్ అవుతారు మేడం. ఒక 20,000 కొట్టేసండి. 20,000 కాదు, 1,00,000 కొట్టండి. మయ్యా అంత గ్రామం ఎవరు చూడలే. నీది అయిపోయిందా? అయిపోయింది. ఎన్ని గ్రహాలు దగ్గర నువ్వు ఎన్ని గ్రహాలు కనుక్కున్నావు ఇప్పటికి? 19 గ్రహాలు కనుక్కున్నావు. నువ్వు 19 గ్రహాలే కనుక్కున్నావు. ఇప్పుడు నేను ఉపగ్రహాలు కనుక్కుంటా. ఉపగ్రహాలకి డబుల్ పేమెంట్ ఇస్తారు, అర్థమైందే? ఒకవేళ నువ్వేమైనా ఉపగ్రహాలు ఏమైనా చూడగలవేమో చూసి టక్కని అది కూడా చెప్పేసి టోటల్ పేమెంట్ కింద వచ్చేస్తుంది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. నువ్వు వేరే గ్రహాలు చూస్తున్నావు పేపర్లో నుంచి. చూడాల్సింది ఆ పైనుండే గ్రహాలు, అర్థమైందే? అది నువ్వు ఏడాడ చూసి ఏ గ్రహాలు అనుకుంటే కాదు, కానీ పైన నుంచి గ్రహాలు చూసి చెప్పు. ఉపగ్రహాలు కనపడవులే మేడం. ఉప్పు కాదు, గ్రాము, ఉస్త్రగ్రాము, శిస్త్రగ్రాము, టైలస్ గ్రాము, తెల్లగ్రాము, ఎరుపు రకము, బ్లూ, చంద్రస్ర, టైరస్ర, మిద్రస్ర, ఎల్స్ర, ఎల్ఐ, తెలిసి ఎన్ని ఉపగ్రహాలు నువ్వు గుర్తుపెట్టుకో. పేమెంట్ కాడ మళ్ళీ నీకు నా క్లాస్ రాకూడదు, అర్థమైందే? నీ ఎన్ని గ్రహాలు ఎన్ని ఉపగ్రహాలు 18. ఉపగ్రహాలు 18 గ్రహాలు ఎన్ని నువ్వు కనుక్కోండి? 21 గ్రహాలు 18. 21 18 ఎంత? 21 36. 26 ఏం నాకు 21 18
సరే 36. 21, 18, 36. మేడం మీరు కౌంట్ చేసుకోండి, నా చెప్తా చూడండి ఒకసారి టక్క టక్క టక్ అని. నేను కొద్దిగా ఫాస్ట్ ఉంటా మేడం. మేడం నేను గట్టిగా చెప్తాను, మీరు కౌంట్ చేసేసుకోండి మేడం. గార్బెల్ గ్రహము, నెపోలస్ గ్రహణము, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము. నేను చెప్పినట్టున్నాయి కొట్లమ్మడు అవలయా, నేను చెప్పినట్టు చంద్ర కనబడచ్చు కదా అవి. దాని నీకన్నా పెద్ద కనపడినాయి. వేరే ఇవన్నీ నేను పొద్దున్న చూసినది, నేను డైరెక్ట్ చెప్పేస్తాను మేడం. మంచి మేడం గ్రహాలు వచ్చేసి నాకు 636 గ్రహాలు, ఉపగ్రహాలు వచ్చేసి 378 ఉపగ్రహాలు. 636 గ్రహాలు, ఉపగ్రహాలు వచ్చేసి 378 ఉపగ్రహాలు. దాని కింద పొంతనాలు వచ్చేసి 66,000 కింద పొంతనాలు కనుక్కున్నా మేడం. ఓవరాల్గా నా వచ్చేసి 76 లక్షల రూపాయలు నా అకౌంట్లోకి ఇప్పుడు పడాలి మేడం. ఈ అబ్బాయి కనుక్కునేది 21 గ్రహాలు, 36 ఉపగ్రహాలు. దాంట్లో నావే నేను కనుక్కున్న దాంట్లో మ్యాచింగ్లో గ్రహాలు 21 గ్రహాల్లో 18 గ్రహాలు నావే చెప్పినాడు. అసలు లేదు మేడం, గ్రహాలు నావే చెప్పినాడు. అసలు లేదు మేడం. ఏం చెప్పని ఎట్లా ఉపగ్రహాల్లో చెప్పినాడు. ఉపగ్రహాల్లో 36 ఉపగ్రహాల్లో 32 ఉపగ్రహాలు నేను కనుక్కున్న దాంట్లోవే చెప్పినాడు. సో అవగు 4 ఇవొక 2 మొత్తం 6 కలిపి. ఈయన చాలా నన్ను మోసం చేస్తున్నాడు. అసలు ఇటువంటి లేదు. నేను కనుక్కునేది వేరే, అతను కనుక్కునేది వేరే. ఆయన వేరేలో కనుక్కునేది అసలు ఆయన లేని కూడా చెప్పినాడు. అదొకటి పక్కన కనబడిన కన్నకు అద్దినట్టుగా నేను చూసినాను అవన్నీ చెప్పినాను. ఈయన పెద్ద ఊని ఏమి చూడలేదు, ఏమి చేయలేదు అని మీరు నోటుకు వచ్చినటువంటి పేరు చెప్పుకున్నాను. ఇదంతా ఫేక్. ఒక్కసారి నువ్వు చూడు, నేను చూస్తాను. దాంతో ఇట్లా ఆడికిరా, నువ్వు ఈ పక్క చూడు, నేను ఆ పక్క చూస్తా. నీకు ముందర్రా. మేడం కొత్తవి 4,000 యాడ్ అయినాయి ఉపగ్రహాలు. మేడం నాకు మొత్తం 12,600 గ్రహాలు మిందికి వచ్చినట్టు అయినాయి మేడం. మిందికి వచ్చినట్టు అయినాయి మేడం. షాక్ మేడం. అసలు అంత థాట్ఫుల్ మేడం. ఐ రిక్వెస్టెడ్ మేడం, ఐ దట్ వెరీ లిప్లిస్ మేడం, ఐ గివ్ మీ అమౌంట్. మేడం నాకు ఆ గ్రహాలు తాకుతున్న స్పర్శ నాకు తెలుస్తుంది. తెలుస్తుందేమో, ఆ వేడి కాంతి కిరణాలు నా ఒంటిని తాకుతున్నాయి. నాకు కూడా మేడం. ఆ గ్రహాల మీద పడుతుండే వర్షపాతము నాకు చెమట బిందువలే నాకు స్పర్శ తెలుస్తుంది. అసలు నేను మాట్లాడే భాష బట్టే మీకు అవగాహన ఉండొచ్చు. నేను ఏ భాష మాట్లాడతానో, గ్రహాల గురించి నేను ఎంత దాని గురించి తెలుసుకున్నాను, దాని గురించి నాకు ఎంత అవగాహన ఉంది. నేను త్రిపుల్ మేడం. నాకు అసలు నీళ్లు తాగనే కనబడుతున్నాయి, వాటర్ తాగనే కనబడుతున్నాయి మేడం. నా గ్రహాల మీద నీళ్ళ శాతం తెలుస్తుంది, అక్కడ ఉన్న ఎండ శాతం తెలుస్తుంది, అక్కడ ఏం పంటలు పండించినారనే విషయం కూడా నాకు తెలుస్తుంది. నాకు రేపు తరాలు ఏం జరగబోతుంది తెలుస్తుంది. ఇప్పుడే ఏం జరుగుతుంది, ఇప్పుడు కూడా ఏం జరగబోతుంది కూడా తెలుసు మేడం. సరే కానీ మేడం, అయిపోయి ఇంజెక్షన్ వేసి పండబెట్టినారా? వేసినారా మేడం? రోజు ఇట్లా నేను చెప్పాలంటే ఇట్లా పిచ్చి పిచ్చి కూతలని నా వల్ల కాదు. ఏదో ఈసారి రిక్వెస్ట్ చేసినారు కాబట్టి నేను చెప్పిన. రోజు వానికి పిచ్చి పట్టింది, వానికి ఏదో ఇట్లా తిక్క తిక్క అని చెప్పుకుంటూ ఉంటా అంటే మీరు ట్రీట్మెంట్ ఇచ్చేకైతుందంటే నా వల్ల కాదు. ఇంకోటి నా తరపున ఇంకో అబ్బాయి కూడా చాలా ఈ విషయంలో కష్టపడినాడు. థ్యాంక్స్ చెప్తున్నారు. నర్సు మేడం. మేడం ఏమన్నా? మేడం నేనన్నా కాదు, పిచ్చి హాస్పిటల్ పిచ్చోడు ఉన్నాడు, ఎప్పుడు గ్రహాలు అనుకుంటా కూర్చోంటాడు. ఆయనకి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే వాడు వినడు, కరిసేది మిందుకు చేస్తాడు. ఇప్పుడు ఆయన స్పీకర్ ఆన్ చేసి మనం ఇట్లా కూర్చుని ఉత్త కూతలన్నీ వింటే వాడు దాంట్లోకి ఇనుకుంటూ పోతాడు. వాళ్ళు పొడిచేది, ఇంజక్షన్లు ఇచ్చేదో, ట్రీట్మెంట్ ఇచ్చేది చేస్తాడు. అది సరే మేడం, థ్యాంక్ యూ. చిల్లరడా బజారమా సైతానుడా అని చెప్పి నీకు అర్థమైంది కదా. కారజన్ముడు అని నీకు అర్థమైంది కదా. ఈరోజు కనబడినాయి. ఏం కనబడుతున్నాయి? ఆకాశం కనబడతాడు. మళ్ళీ ఎందుకు చెప్పిన నోటికి వచ్చింది? గ్రహాలు, ఉపగ్రహాలు ఎవరు? నువ్వు చెప్పిందంత అబద్ధమే కదా. అబద్ధమే. ఏం కనపడలే కదా కనబడుతుందా మేడం? కారజన్ముడు ఎవరు అనేది మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఏమే
మొత్తం నేను చెప్పినటువన్నీ క్యాల్కులేట్ చేసి వాడు చెప్పినటువన్నీ క్యాన్సిల్ చేసి పేమెంట్ అనేది నాకు పంపించేసింది. ఒకవేళ వాడు చెప్పినట్టు కూడా నా దాంట్లోకి యాడ్ చేసుకున్నా కూడా పర్లేదు. మేడం అదే మీరు ఎలా రియాక్ట్ అవుతారని అలా అన్నాను, కానీ అసలు కారజన్మునే నేను ఆయన చెప్పినది. కారజన్మునికి ఉండాల్సిన లక్షణాలు ఏం చెప్పు? ఏంది కారజన్మునికి? బొట్టు ఉండాలా? కారజన్మునికి బొట్టు ఎందుకు ఉండాలి మళ్ళా? నాకు లేదని. లేదు ఇంకా బొట్టుంది, బుద్ధి ఉండదు కదా. బుద్ధి మనకుంది కదా చాలా. మనకన్నా నిన్ను కలుపుకోద్దు, నా గురించి చెప్పు. నీకు అసలు లేదు నీకు. మేడం ఇది నా పడింది వాళ్ళకి అమౌంట్. ఒక నిజం, మేడం కూడా పిచ్చింది, ఆయమ్మ నర్సుకు కూడా పిచ్చి. అందుకే ఈ టాపిక్ మాట ఆడే డాక్టర్ ఆయమ్మ నర్సుకి వేసినారు ఇంజక్షన్. పిచ్చిదా పెట్టే ఫస్ట్ పోను, నీకేమైనా సిగ్గు? వాడు కలిసినాడు, పిచ్చోడు కలిసినాడు, నర్సు కూడా పిచ్చి వచ్చింది. నువ్వు కూడా పిచ్చాను, నన్ను కూడా రిప్పు పుణ్యం చేస్తావు నువ్వు. సైతాన్ మమ్మడా, నీకేమైనా ఉందా కొద్దిగా? ఏమన్నా డాక్టర్ నర్సుకు కూడా వేసినారా ఇంజక్షన్? చేయించుకో నీకు మళ్ళా పిర్ర మమ్మడా. థ్యాంక్స్ ఏం చెప్తారులే డాక్టర్, సంతోషం. అని నాతో ఇంకో వ్యక్తి కూడా కష్టపడినాడు ఈరోజు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేకి. రోజు అంటే కాదు. ఓకే డాక్టర్, ఓకే సరే ఉంటా మరి.